Hi, this is Floreseni and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. ఇవి నేను కరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ. Okay, fine. మీకు నచ్చితే ఆన్సర్ చేయండి, లేకుంటే యూ కెన్ అవాయిడ్ దట్. Okay. రెండు సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకి హోల్ బాగా సర్క్యులేట్ అవుతున్న సిచ్యువేషన్స్. ఒకటి శివాజీ గారు అండ్ అనసూయ గారు, చిన్మయ్య గారి టాపిక్ విచ్ ఇస్ సర్క్యులేటింగ్. ఇది మీరు ఇంటు ద ఫిలిం ఇండస్ట్రీ, మీరు దీన్ని ఎలాగా చూస్తున్నారు? హౌ యూ టేక్ దిస్ పర్స్పెక్షన్ అంటే ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? లేదు అంటే ఇప్పుడు బేసిక్గా నా ఫీలింగ్ ఏంటంటే నేను ఎవరి ఒపీనియన్ కూడా పాయింట్ అవుట్ చేయలేను. ఇండివిజువల్ ప్రాస్పెక్టస్, ఒపీనియన్ వాళ్ళదే. సో ఇప్పుడు నేను వచ్చేదానికి నేను సపరేట్గా నా ఆన్సర్ ఏంటి అనేది నేనేమి చెప్పలేరు. ఆన్సర్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చి నేనేం ఫీల్ అవుతానంటే బీ పాజిటివ్. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ప్రశాంతంగా కూర్చుంటే ఒక పాజిటివ్ వైబ్ ఫామ్ అవుతుంది. మీరు ఇందాక అన్నట్టు అవును, మనం ఆ పాజిటివ్ వైబ్ తోటి వర్క్ చేసాం అనుకోండి, దాని రిఫ్లెక్షన్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. ఓకే, ఎనీ ఆర్ట్ పాజిటివ్. సో మనం ఎప్పుడు బ్రెయిన్ కి మన వర్క్స్ కి పాజిటివ్ ఫీడ్ చేస్తాం అంటే మన మూమెంట్లు కానీ థింగ్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి. అవును, నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ నేను మాత్రం ఇలానే ఫీల్ అవుతాను. నేను 19 ఒక షార్ట్ చేశాను 19 సినిమాలో ఎర్లీ మార్నింగ్ 9 o'clock వెళ్తే 9:45 షార్ట్ అయిపోయింది. ఓకే, ఒకే ఒక షార్ట్ సీన్, ఒక షార్ట్ జస్ట్ 45 minutes లో అయిపోయింది. 45 minutes ఫర్ ద షార్ట్. ఓకే, అదేంటంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చొని నేను పెద్ద ఆయన, మా నాన్నగారు చనిపోయి 6 నెలలు అవుతుందండి, వీళ్ళు ₹1,00,000 ఇస్తా అన్నారు, 2 నెలల నుంచి తిరుగుతున్నాను, ఎవరు ఏమి ఇవ్వట్లేదు, నా దగ్గర బస్ ఖర్చులు కూడా డబ్బులు అయిపోయినాయి సార్, ఒక ₹50 ఉంటే ఇస్తారా, బాగా ఆకలేస్తుంది అడిగే షార్ట్. పక్కన ఉన్న ఆయన షార్ట్ అయిపోయింది, కట్. ఓ లైట్ మ్యాన్ ఒక అతను వచ్చాడు, వచ్చి అన్న ఫిలిం 70% అయిపోయింది, 70% చేశాను, దిస్ ఇస్ ద బెస్ట్ ఎమోషన్ అన్నాడు. ఓ సూపర్. అసలు వాళ్ళు మంచి జడ్జ్మెంటల్ గా ఉంటారు తెలుసా. అసలు నాకు థ్యాంక్స్ అన్నా అని చెప్పి నేను బైక్ మీద వెళ్తాను ఇంటికి, రూమ్కి వెళ్తా ఉంటే అనుకున్నా ఏంటి ఎక్కడ జరుగుతుంది, మనం బాగానే చేస్తున్నాం అంటున్నారు, బాగుంది అంటున్నారు, మనకి ఎందుకు ఒక ప్రాంప్ట్ రూల్లోకి మనం ఎందుకు ప్రాపర్ రూల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం, మనం ఎక్కడ ఏం మిస్టేక్ చేస్తున్నాం, ఏదో జరుగుతుంది, మనం ఫైన్ చేయని మిస్టేక్ ఏదో చేస్తున్నాం, మనం మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఏదో జరుగుతుంది. అది కాసేపు ఆలోచించి నాకు ఆన్సర్ దొరకట్లేదు. ఓకే, ఏంట్రా ఆన్సర్ దొరకట్లేదు. సరే ఇప్పుడు నాకు ఆన్సర్ లేదు, సరే వదిలేద్దాం, రిలాక్స్ అయ్యి ఒక టీ తాగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయా. ఒక 2 months తర్వాత నాకు కాల్ వచ్చింది. ఓకే, ఆ ఫిలిం కో డైరెక్టర్ కాల్ చేశారు, శివ బాబీ గారు ఈ షార్ట్ ఎడిట్ రూమ్ లో చూసారంట, ఓకే, బాబీ గారికి భయంకరంగా నచ్చింది, 2 సార్లు పెట్టుకొని చూసారు, నువ్వు కుదిరితే బాబీ గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలువు అన్నారు. నేను ఇమ్మీడియట్ గా బాబీ గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళా, కలిస్తే 2 hours మాట్లాడారు. సూపర్. బాబీ గారు 2 hours మాట్లాడారు. ఏ ఫిలిం చేశారు బ్రదర్ అది అంటే, ఏ సూపర్. ఆ రోజు బయటకు వచ్చి ఒక్కటే ఫిక్స్ అయిపోయా, హేమ, నీ వర్క్ నువ్వు ప్రాపర్ గా చేస్తే 100% ఎఫర్ట్ పెడితే ఇట్స్ విల్ బి సమ్వేర్, డెఫినెట్ గా. ఇట్ ఇస్ ట్రూ యాక్చువల్లీ. సో ఇంకా ఆ రోజు నుంచి ఇంకేం ఆలోచించలేదు, మనకు వచ్చిన పని చిన్నదా పెద్దదా ఏదైనా సరే ఆనెస్ట్ గా చేద్దాం. ఎక్కువ ఫెయిల్యూర్లు ఉంటాయి, మన ఫిలిం ఇండస్ట్రీ తెలిసిందే, ఫిలిమ్స్ ఎక్కువ వర్క్ అవ్వవు, అవును, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఆబ్వియస్లీ హై. సో దానికి ఫిక్స్ అయ్యి మెంటల్ గా వర్క్ చేస్తే వెళ్ళిపోయా. యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, అవి కొంతమంది ఎక్స్పోజ్ చేస్తారు, కొంతమంది చేయరు. మనకెందుకు లేరా బాబు, ఇప్పుడే అరాకొర అవకాశాలు వస్తున్నాయి, ఇది ఎవరో చూసి అది వైరల్ అయ్యి మనకి ఇంకేదో అవుద్దన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు చాలా మంది. ఐ హ్యావ్ హియర్డ్ కొంతమంది బికాస్ ఆఫ్ కాస్ట్ రోల్స్ ఇవ్వడం 3 సినిమాలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని ఒక యాక్టర్ మెన్షన్ చేశారనమాట. సినిమా పేర్లు ఏం చెప్పలేదు కానీ ఇది ఇంకా ఉంది. ఇప్పుడు రీసెంట్ డేస్ లో చూసుకుంటే కాస్ట్ సిస్టమ్ మీద వచ్చిన సినిమాలన్నీ హిట్, బట్ స్టిల్ ఇండస్ట్రీలో కాస్ట్ ఫీలింగ్ ఉంది అని కొంతమంది చేస్తున్నటువంటి ఇదన్నమాట. మీ పరంగా అలాంటి ఏమైనా ఫేస్ చేశారా? ఇంకొకటి ఏంటంటే మనం ఫేస్ చేయని దాని గురించి నేను కోట్ చేయలేను, మెన్షన్ చేయలేను. ఆబ్వియస్లీ మేబీ వాళ్ళు ఫేస్ చేశారేమో, దేర్ ఒపీనియన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి నేనేం ఆలోచిస్తానంటే, ఒక కథలో ఒక క్యారెక్టర్ ఒక డైరెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ లో ఎవరిని పెట్టినా వాళ్ళు స్టోరీ రాసుకోవటానికి, ప్రొడక్షన్ చెప్పి ఒప్పించడానికి, హీరోని ఒప్పించడానికి వాళ్ళు చాలా స్ట్రగుల్ పడి ఉంటారు.
ఫిలిం ఫామ్ అయ్యి షూట్కి వెళ్తున్నప్పుడు మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫిట్ చేయాలనుకున్నప్పుడు ఉమ్, అసూటబుల్ యాక్టర్స్నే తీసుకుంటారు. ఉమ్, అసూటబుల్ యాక్టర్స్ మేబీ ఆప్షన్లు ఉండొచ్చు. ఉమ్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ నేను సూట్ అవుతా, అవును. మీరు సూట్ అవ్వచ్చు, ఇంకొకరు సూట్ అవ్వచ్చు, ఇంకో నలుగురు ఆప్షన్ ఉండొచ్చు. ఉమ్, ఆ నలుగురు వెళ్ళటం అనేది ఇస్ దేర్ ఒపీనియన్. అవును, ఆబ్వియస్లీ చూసింగ్ చాయిస్ ప్రయారిటీ వాళ్ళది. ఇప్పుడు ఇవ్వనోళ్ళు ఓకే మేబీ, మరి ఇచ్చినోళ్ళు ఆబ్వియస్లీ ట్రూ. మనకి వచ్చినాయి కదా, ఇచ్చారు కదా, మనల్ని బిలీవ్ చేసి ఇచ్చారు కదా, అన్ని చూసి అయితే ఇవ్వలేదు కదా. మనకైతే కొన్ని ఆఫర్స్ వచ్చినాయి, మన సర్వే అవుతున్నాం, మంచి రోల్స్ చేస్తున్నాం అని అంటే వాళ్ళ దగ్గర కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి అయితే నాకు ఇదే జరిగింది. ఓకే. యాజ్ అన్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేశారు, నన్ను తీసుకున్నారు. సో మీరు అన్నట్టు వాళ్ళు మేబీ ఫేస్ చేసి ఉండొచ్చు, అది అందరికీ అలాగే జరగాలని రూల్ లేదు కాబట్టి. అండ్ వాళ్ళకి అది జరిగింది కాబట్టి తను చెప్పుకుంటాడు.